అవుతారు, ఈయన ఉప ముఖ్యమంత్రి ఎలా అవుతారు? నేను ఒకటి చెప్తాను, ఏది నిజమో ఏది అబద్ధమో సార్ చర్చిద్దాం. చాలాసేపు మాట్లాడాను, నేను చేస్తాను కన్క్లూడ్ చేయడానికి. విజయ్, జగన్మోహన్ రెడ్డి గారి కోసం తహతహలాడుతున్నారట. మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఇది వస్తున్న వ్యాఖ్యల నేపథ్యం. టీడీపీ జనసేన మధ్య మీరే చిచ్చులు పెట్టుకుంటున్నారండి. పల్లా శ్రీనివాస్ గారు లేకపోతే పంతం నానాజీ గారు వాళ్ళు మాట్లాడి సోషల్ మీడియాలో మీరు చూసే ఉంటారు, విపరీతంగా వైరల్ అవుతున్నది. ఏం జరుగుతుంది అసలు? సార్, మొట్టమొదటిగా మన మధుసూర్ రెడ్డి గారు మేము ఎప్పుడు కూడా జనసేన కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు ఇబ్బంది పెట్టలేదని ఒక బ్లాంక్ స్టేట్మెంట్ ఇచ్చారు సార్. అది ఎంత తప్పో నేను ఒక్కసారి మీకు చెప్తా. మధుసూదన్ రెడ్డి గారు ఏ కాన్స్టిట్యున్సీ నుంచి అయితే వచ్చారో శ్రీకాళహస్తి, అదే కాన్స్టిట్యున్సీలో అంజు యాదవ్ అనే ఒక సిఐ సార్ ఈ రోజు శ్రీకాళహస్తి దేవస్థానానికి చైర్మన్ గా ఉన్న కొట్టే సాయి ప్రసాద్ ని ఎంత దారుణంగా హింసించారో, ఎంత దారుణంగా కొట్టారో, ఆడవారిని ఎంత అదే మనం ఏం మాట్లాడి అడ్డుపడతారు. దయచేసి చెప్పలేం. ఏదైనా ఒక ఇష్యూ ఉన్నప్పుడు మేము ఫ్రీగా మాట్లాడేవాడిని. సార్ ఎంత దారుణంగా కొట్టారో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నేరుగా తిరుపతికి వచ్చి అక్కడ ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని కలిసి ఎస్పీ గారికి అల్టిమేటం ఇచ్చారు. మీరు సిఐ మీద యాక్షన్ తీసుకోకపోతే, లేదంటే మా కార్యకర్తలకు జరిగిన అన్యాయాన్ని మీరు పూర్తిగా దానికి న్యాయం చేయకపోతే ఇక్కడే నిరాహార దీక్ష చేస్తానని ఆయన ఆ రోజు అల్టిమేటం ఇచ్చిన పరిస్థితి. ఇంత దారుణంగా మీ మాజీ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఎంత నిజాతి నిజంగా బిహేవ్ చేశారు సార్. ఎంత మందిని దారుణంగా హింసించారు సార్. ఆ రోజు కోట వినోదారెడ్డి గారిని ఎంత ఒక మహిళా నాయకురాలు ఆమె ఎంత దారుణంగా హింసించారు సార్. కనీసం సార్ ర్యాలీలకు రానిలా ఆమెని కనీసం ధర్నాలు చేయని వల్ల ఇంత దారుణంగా మీ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఆ రోజు సార్ జనసేన వారినే కాదు, అసలు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లేదంటే తెలుగుదేశం పార్టీని కావచ్చు, అట్లాగే సార్ ఆయన అంటాడు సార్ నిండు అసెంబ్లీలో మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అసెంబ్లీ సభ్యుడు కూడా కాదు. ఆయన ఏమంటాడా, ఈయనకు మాత్రం ఇంగ్లీష్ వెళ్ళా ఉండొచ్చు, అయితే మా బిడ్డలు ఇంగ్లీష్ చదువుకోకూడదా అని వ్యంగ్యపు మాటలు. చూడండి ఎంత దారుణాన్ని పరిస్థితి. అంటే ఒక అసెంబ్లీలో ఒక సభ్యుడు లేకపోతే అతని గురించి మాట్లాడకూడదని కనీసం సోయ లేకుండా ఆ రోజు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఎంత దారుణంగా మాట్లాడాడు సార్. నేను ఎందుకు మాట్లాడాడు సార్, మధుసూదన్ రెడ్డి గారు ఇంతసేపు ఆయన ఏదో ఏమీ చేయనట్టు, వైసీపీ చాలా మంచి పార్టీ అయినట్టు, చాలా అద్భుతంగా పరిపాలించినట్టు చెప్పారు కాబట్టి నేను ఇవన్నీ మాట్లాడుతున్నాను సార్. ఇంకా చాలా ఉన్నా నా దగ్గర మాట్లాడడానికి. ఇదొకటి. మధుసూదన్ రెడ్డి గారు అసాంఘికమైనటువంటి వీడియోలు అడగలేదు, కోటా విరుతో వీడియోలు అడగలేవండి. ఇస్తాను. మధుసూదన్ రెడ్డి గారు నా దగ్గర పుంకాలుగా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎన్ని చెప్పమంటారు? మీ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఆయన కూతురు పవిత్రారెడ్డి ఎంత దారుణంగా శ్రీకాళహస్తిని హింసించారో, అసలు దేవస్థానాన్ని ఎంత కమర్షియలైజ్ చేశారో, మీకు బయట నుంచి చూసి శ్రీకాళహస్తి గుడి గురించి మాట్లాడేటువంటి విషయం తెలియదు. ఈ రోజు గుడిని ఏ విధంగా దోచేస్తున్నారు, గుడిని ఏ విధంగా దోచేస్తున్నారు తెచ్చారు కాబట్టి చెప్తున్నా. గుడిని ఎంత అక్రమార్కంగా దోచేస్తున్నారు అనేది మీకు తెలియదు. కాళహస్తి గురించి చెప్పాలంటే ఈ రోజు డిబేట్ చాలా. విజయ్, కాళహస్తి మీద నేను డిబేట్ పెట్టినప్పుడు ఖచ్చితంగా మీ ఇద్దరిని పిలుస్తున్నా, అప్పుడు మీరు ఇద్దరు మాట్లాడేది. కానీ ఫస్ట్ పాయింట్ లోకి రండి. వర్మ గారు ఆయనే ఎత్తాడు, ఆయనే మాట్లాడాడు. జనసేన మేము ఎప్పుడు ఏమీ అనలేదు, అసలు అన్నదమ్ములాగా చూసుకున్నాం. వాళ్ళు ఈ రోజు బాధపడతారు. అవును సార్, మీరు ప్రతిదానికి అంటే ఇంకా మిగతా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా. అరే మీకు ముందు అవకాశం ఇచ్చాను, చాలాసేపు మాట్లాడించాను. మళ్ళీ మాట్లాడలే, వినండి సార్. నేను అంటున్నా, ఆయనే అన్నాడు కదా జనసేన వారిని మేము చాలా బాగా చూసుకున్నాం, మా అన్నదమ్ములు వాళ్ళు, మా అక్క చెల్లెళ్ళు, వీర మహిళలు బాధ. సరే, ఇప్పుడు ఏంటి కాదండి, ఎవరు చిచ్చు పెడుతున్నారని మీరు అంటారు. మీకు మీరే పెట్టుకోవట్లేదా? పల్లా శ్రీనివాస్ గారు మాట్లాడింది, పంతం నానాజీ గారు ఒకరు కూడా మాట్లాడింది. శ్రీనివాస్ గారు ఏమో 29లో కూడా మనమైతే ముఖ్యమంత్రి ఉంటారని ఆయన అంటే, టీడీపీని కాపలా గాయడానికి మేము లేని చెప్పి ఈయన అనడం, ఇవన్నీ ఏంటి? మీరు మాట్లాడతారు సార్. పల్లా శ్రీనివాసరావు ఏమన్నారు సార్? పల్లా శ్రీనివాసరావు గారు ఆ రోజు అక్కడ జరుగుతున్న మహానాడు, అదే మహానాడు గురించి కదా సార్ మేము మాట్లాడేది. సరే, ఎప్పుడన్నా పోనీ 29లో మన మహానాడులో కూడా ఇదే అన్నారు ఆయన. మహానాడులో కూడా మనం 2029లో అధికారానికి రావాల్సిన అవసరం ఉంది, ఆ రకంగా మనం పనిచేయాలని చెప్పారు. మనం అంటే ఏంటి సార్? కూటమి, ఎన్డీఏ గవర్నమెంట్. అది లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారా, పవన్ కళ్యాణ్ గారు అవుతారా, అది మేము కూర్చొని డిసైడ్ చేసుకుంటాం సార్. మా బీజేపీ అమిత్ షా, మోడీ గారు ఉన్నారు,
ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఉన్నారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూర్చొని ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలా, లేకపోతే ఎవరు ఏ శాఖ తీసుకోవాలా, అవన్నీ కూడా మేము ఇంటర్నల్ గా కూర్చొని మాట్లాడతాం. ఇక్కడెక్కడ వివాదాలకు తావులేదు. కానీ ఇంకొక మాట సార్, ఇప్పుడు పంతం నానాజీ గారు ఒక మాట అన్నారు, మేము పార్టీ పెట్టింది పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయడానికి. దాని తప్పేముంది సార్? ఎవరైనా ఇప్పుడు ఆ రోజు చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినా కూడా ఆయన ముఖ్యమంత్రి కావాలని పెట్టారు కదా. అంటే ప్రజల కోసం ముఖ్యమంత్రి అయ్యి ఆయన ప్రజలకు సేవ చేయాలా, ప్రజలకు మంచి చేయాలా, ఈ రాష్ట్రంలో మన మన అవినీతి పారద్రోలాలా, పేదరికాన్ని ఉంచకూడదు, పేదరికాన్ని మనం నాశనం చేయాలా, అద్భుతమైన పరిపాలనించాలా, కాబట్టి నీ ముఖ్యమంత్రి కావాలనే కదా సార్ ఆ రోజు చిరంజీవి గారు చెప్పారు ప్రజారాజ్యం పార్టీని పెట్టినప్పుడు. ఆ రోజు ఈ రోజు ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు యువరాజ్యం అధ్యక్షుడుగా ఉన్నారు, ఆయన కూడా అదే మాట్లాడారు. మరి సార్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారనడంలో తప్పే ఉంది సార్. నేనంటున్నా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలో 21 సీట్లు గెలిచిన వ్యక్తిగా, ఇంతమంది ఓట్లు వచ్చిన వ్యక్తిగా ఆయన ముఖ్యమంత్రి కావాలని ముఖ్యమంత్రిగా పార్టీ నుంచే ఉంటారని సంగతి ఈ విధంగా తెలియజేస్తున్నాను. రేపు 2029లో మీ అందరి సారథ్యంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా మన పార్టీ నుంచే ఉంటారని సంగతి ఈ విధంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశాన్ని కాపుకోయడానికి పార్టీ పెట్టలేదు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడడానికి